హలో అండి, నేను మీ ఉషా. ఇప్పుడు మనం చూస్తున్నాము స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అండి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలో ఉందండి ఇది. ఇక్కడ మనకు సమతామూర్తిగా పిలువబడే 11వ శతాబ్దానికి చెందిన హిందూ వేదాంతవేత్త, అలాగే సమాజంలో అంటరానితనాన్ని, వివక్షణను రూపుమాపినటువంటి సమానతత్వాన్ని సాధన కోసం కృషి చేసినటువంటి శ్రీ రామానుజాచార్య స్వామివారి విగ్రహం అండి. ఈ విగ్రహాన్ని ఆయన 1000వ జయంతి రోజున ప్రతిష్ఠించారండి. అలాగే ఈ విగ్రహం ఎత్తండి 216 అడుగులు ఉంటుందండి. ఈ విగ్రహం మొత్తం పంచలోహాలతో చేయబడిందండి. అలాగే ఈ విగ్రహం మనకు ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాల్లో 2వ స్థానంలో నిలిచిందండి. అలాగే ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కట్టడానికండి మనకు విరాళాలు సేకరించడం కోసము శ్రీ త్రిదండ చెంజియర్ స్వామీజీ గారు ఉన్నారు కదండి, ఆయన విరాళాలు సేకరించి, అలాగే మన ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారితో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారండి ఆయన చేతుల మీదుగా. తరువాత అండి ఇక్కడ అతి ముఖ్యమైన ప్రాముఖ్యత ఏమిటంటే ఈ విగ్రహం చుట్టూన అండి 108 దివ్య క్షేత్రాలండి, అంటే దివ్య వైష్ణవ దేవాలయాలు ఉంటాయండి ఈ విగ్రహం చుట్టూన. అలాగేనండి ఈ ప్రాంతం అంతా చాలా విశాలంగా ఉంటుందండి. అలాగే చాలా ప్రశాంతతను కూడా ఇస్తుందండి. చూస్తున్నారా, మనకు ఎంట్రన్స్లో ఒకవైపు గరుడ స్వామి ఉంటారండి, ఇంకొక వైపు హనుమాన్ స్వామి కూడా ఉంటారండి. అంటే ఇక్కడ మనకు వైష్ణవ దేవాలయాలు ఉన్నాయి కదండి, అందుచేత వీళ్ళిద్దరూ మనకు ఎంట్రన్స్లో ఉంటారండి. చూస్తున్నారా, అలాగే దీన్ని ఆనుకుంటండి ఈ పక్కనే చాలా పెద్ద రామాలయం కూడా ఉంటుందండి ఇక్కడ. అలాగే చూస్తున్నారండి ఈ గోడల మీద చాలా మంచిగా చెక్కిన శిల్పకళలు కనిపిస్తాయండి మనకు. చూడండి, సింహాలు కానీ ఏనుగులు కానీ చాలా బాగుంటుందండి టెంపుల్. మీరు హైదరాబాద్ వచ్చేటప్పుడు ఒకరోజు ప్లాన్ చేసుకోండి, తప్పకుండా చూడాల్సిన ప్రాంతం అండి ఇది. అలాగేనండి ఈ ప్రాంతం అంతా మనకు హిందూ తత్వాన్ని చాటి చెప్పేలా కనిపిస్తుందండి. చాలా ప్రశాంతంగా విశాలంగా కూడా ఉంటుంది. ఇక్కడ మనకు లేజర్ షో కూడా జరుగుతుందండి. అలాగే వాటర్ ఫౌంటైన్ షో కూడా జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తుందా, పద్మంలా ఉంది కదండి, ఆ పద్మం మధ్య నుండి మనకు మ్యూజిక్ ఆన్ చేసేటప్పుడు ఇక్కడ మనకు పద్మం లోపల నుండి మనకు శ్రీ రామానుజాచార్య స్వామి వారు పైకి విచ్చినట్టు కనిపిస్తుందండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.